ఇక్కడ ఉప్పు చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా? అవునండి, పొట్లకాయ అనేది పీలర్ తోటి మనము దాని స్కిన్ని పీల్ చేయకూడదు. పీల్ చేస్తే దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ పోయినట్టే కదా అండి. ఇక్కడ ఏంటంటే ఉప్పుతోటి దాని మీద వేసి నేను చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఉప్పు ఇలా మీద వేసి దాన్ని స్క్రబ్ చేసుకోవాలండి. మనం మంచిగా చక్కగా స్క్రబ్ చేసుకోవాలి. కొంచెం గట్టి బలంతో చేయండి. ఇది గట్టిగా బలం పెట్టండి. కొంచెం పెట్టి మంచిగా ఇలాగా స్క్రబ్ చేసుకోండి. దానిపైన ఉన్న వైట్ లేయర్ అంతా పోతుందన్నమాట. మీరు పీల్ అవగట్రా లాంటివి చేయకండి. ఇక్కడ ఎందుకు చెప్తున్నాను అంటే పొట్లకాయలోనూ చాలా మినరల్స్ ఉంటాయండి. పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం లాంటి మినరల్స్ అనేవి మనకి పొట్లకాయ నుంచి వస్తాయి. అండ్ ఇంకొకటి ఏంటిదంటే ఇది పొట్లకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇది మన వెయిట్ మేనేజ్మెంట్కి కూడా చాలా హెల్ప్ అవుతుందండి. మంచి ఫైబర్ ఫుడ్ అన్నమాట. ఇది క్లీనింగ్ పద్ధతి అయితే ఇదండి. అండ్ నేను ఇక్కడ చిన్నగా మనము స్మాల్ పార్టిషన్స్గా కట్ చేసుకొని మధ్యలో కట్ చేసుకొని దాంట్లో విత్తనాలు కూడా తీసేస్తాను. విత్తనాలు ఉంటే మా వారు తినరు. పక్కన ట్యూషన్ పిల్లల్ని కూర్చోబెట్టానండి. ఎవరి వర్క్స్ వాళ్ళకి ఇచ్చి నేను ఈ వర్క్ చేసుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళతోటే పాటే కూర్చుంటే నాకు వర్క్ అవ్వదండి. అలా అని నేను వాళ్ళని కూర్చోబెట్టుకొని పూర్తిగా పని మొత్తం చేసుకోను. కట్టింగ్స్ అయితేనే చేసుకుంటాను. అది కూడా వాళ్ళ ముందు కూర్చొని చేసుకోగలిగినవి మాత్రమే చేసుకుంటాను. ఎందుకంటే పిల్లలు ఒక్క నిమిషం రెప్ప ఇలా వాల్చమా కొట్టుకుంటారు, ఒకరిని ఒకరు ఏదో ఒక మాట అనుకుంటారు. ఇవి చాలా కంప్లైంట్స్ రేజ్ అవుతాయండి. అది టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తాయి అన్నమాట ఆ కష్టాలు. ఇక్కడ నాకు కిచెన్ క్యాబిన్ అనేది కొంచెం చిన్నగా అయిపోయిందండి. కానీ రెంట్లు బయట ఎక్కువనే ఉన్నాయండి. ఎందుకని అడ్జస్ట్ అవుతున్నాను, నేను అలాగే అడ్జస్ట్ అవుతున్నాను. ఇవి ఇప్పుడే క్లీన్ చేసేసుకుంటానండి. నేను ఎలా కట్ చేసుకుంటున్నాను అనేది కూడా చూడండి, నేను చూపిస్తాను. కొంచెం ఓపికగా చూడండి. ఇంకొకటి ఇక్కడ చూడండి ఎలా నేను మధ్యలో కట్ చేసుకొని లోపల ఉన్న విత్తనాలని ఇలా తీస్తున్నాను అన్నమాట. మీరు చేత్తో తీసుకోవడం మీకు ఇష్టం లేకపోతే స్పూన్ కూడా మీరు యూస్ చేయొచ్చు. నేనైతే చేతే యూస్ చేస్తానండి. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫుడ్ ప్రిపరేషన్లో కానివ్వండి, కట్టింగ్స్లో కానివ్వండి, మన చేతులతో చేసేది అదొక తృప్తి అన్నమాట. నాకు స్పెషల్గా మదర్ని కాబట్టి మన చేతులతో క్లీన్గా వాష్ చేసుకుంటాం కదండి హ్యాండ్స్. మళ్ళీ ఏంటండి చేతులతో అలా తీస్తున్నారు, స్పూన్తో తీయచ్చు కదా, అలా అనకండి. ఓకేనా? ఇక్కడ చూడండి నేను ఏమేమి వేస్తున్నాను ఫ్రైలోకి అనేవి ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను. ఇక్కడ పోపు దినుసులు ఎక్కువగానే పడతాయండి. వెల్లుల్లి చాలామంది పొట్టు తీసి దంచి వేస్తారు. అలా కాదండి, పొట్టుతోటే వేయండి. పొట్టుతో వేసేది వేరే టేస్ట్ ఉంటుందండి. ఇలా ట్రై చేయండి. ఎండుమిర్చి, ఇవి పోపు దినుసులు అన్నమాట. ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చీలు, ఉల్లిగడ్డ, కరివేపాకు కూడా ఎక్కువగానే తీసుకోండి, కొత్తిమీర. ఇక్కడ వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పొట్లకాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను నేను. ఇక్కడ వచ్చేసి కడాయి వేడైపోయిందండి. ఇది నేను ఇంకొక కడాయిలోంచి వేస్తున్నానని చూడకండి. ఇంతకుముందే ఇందులో నేను పాపడాలు వేయించాను అనమాట. సో ఆయిల్ నేను ఇందులోకి వేస్తున్నాను. ఎంతసేపు కాలేదు, ఒక 10 minutes అలా అయి ఉంటుంది అంతే. ఈ పొట్లకాయ ఫ్రైకి ఇక్కడ నాకు క్వాంటిటీ ఎక్కువగానే ఉందండి. నేను ఎక్కువగానే కట్ చేసుకున్నాను. దగ్గర కేజీ కర్రీ అన్నమాట. సో నేను ఆయిల్ ఎక్కువగానే యూజ్ చేస్తున్నాను. నూనె అనేది వేడి అయ్యాకే, నూనె కాగాకే తాలింపు గింజలు వేసుకోవాలి. ఇలా చూడండి నూనె ఎలా చిట్లుతుందో అలా అన్నమాట. ఆ టైంలోనే మీరు వేసుకోవాలి. ఇంకొకటి ఫ్రై కదా అండి, అక్కడక్కడ పప్పులు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. అందుకే శనగపప్పు యూజ్ చేస్తున్నాను నేను. ఎక్కువ వద్దండి, ఇన్ని శనగపప్పు వేసుకోండి. ఎందుకంటే తాలింపు గింజలో కూడా శనగపప్పు ఎక్కువగానే ఉంది. సో ఇలాగా వేయించుకోవాలన్నమాట. బాగా మాడనివ్వకూడదండి తాలింపు అనేది. కొంచెం ఇలాగా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాక మనం స్టార్ట్ చేసేయచ్చు అనమాట. మన ఇంగ్రీడియంట్స్ ఒకటిగా వేసేయచ్చు. ఇక్కడ వచ్చేసి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇక్కడ చూడండి ఇలా కలుపుకుంటున్నాను అన్నమాట. ఇందులో నేను ఫస్ట్ కొంచెం ఉప్పు వేసేస్తానండి, త్వరగా ఎగుతాయి. తర్వాత మళ్ళీ మీరు టేస్ట్కి తగ్గట్టుగా మీరు ఉప్పు అనేది వేసుకోవచ్చు. మనలో మన మాట అండి.
ఎంతమంది పొట్లకాయ పెరుగు పచ్చడి తిన్నారండి? కామెంట్ చేయండి తిన్నవాళ్ళు. పొట్లకాయ పెరుగు పచ్చడి కూడా చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. వీళ్ళు కుదిరినప్పుడు అది కూడా చేసి చూపిస్తాను, చూడండి. అలా చూడాలి అని అంటే మీరు నాకు సబ్స్క్రైబ్ చేసి ఉండాలి నా ఛానల్. ఇంకొకటి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు బిగ్ మోటివేషన్ అండి. ఇక్కడ వచ్చేసి నేను చూడండి నా గుప్పెడు కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు ఎంత తింటే అంత మంచిదండి, మీకు తెలిసిందే. చక్కగా జుట్టు పెరుగుతుంది, ఓకేనా. మంచి మినరల్స్, విటమిన్స్ మనకి కరివేపాకు నుంచి కూడా వస్తాయండి, మంచిదన్నమాట. ఏంటి చంద్రకళ అంత నూనె వేసావు అనుకోకండి, అవి వేగేసరికి ఆ నూనె మాకు సరిపోదు. మా వారు మంచిగా నూనె, మంచి ఉప్పు, కారం అన్నీ ఉంటేనే తింటారన్నమాట. ఇది చూడండి, నేను ముక్కలు ఎంత సైజులో కోసుకున్నాను అనేది చూపిస్తున్నాను అన్నమాట. ఇక్కడ పసుపును కూడా నేను బాగానే వేస్తానండి, చిటికడు అలా వేయను, చక్కగా వేస్తాను అనమాట. 1/2 స్పూన్ పసుపు వేసాను. కొంతమంది చిటికడు పసుపు అంటారండి. కాదు, కొంచెం పసుపు కొంచెం మంచిగానే వేసుకోండి. తెలుసా, పసుపు మంచిగా వేసుకుంటే కర్రీలోకి, అలాగని ఎగుడు కొట్టేటట్టుగా వేసుకోకండి, నేను చెప్పానని. తగినంత వేసుకోండి, ఓకేనా. ఇక్కడ వచ్చేసి మంచిగా కలుపుకుంటున్నాను అనమాట. చాలా సింపుల్ అండి రెసిపీ. మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఇక్కడ వేయట్లేదు అనమాట. నేను ఎక్కువ కర్రీస్లోకి మసాలాలు నేను వాడనండి, కానీ నా చేతి వంట బాగుంటుందని అంటారు మా వారు. సో ఒక విధంగా నా వంటలు షేర్ చేయడానికి కూడా అదే కారణం అనమాట. మా వారు ఇచ్చిన కాంప్లిమెంటే అనుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మన మెయిన్ ఇంగ్రీడియంట్ వేసేసాను అనమాట. స్నేక్ గడ్ వేసేసాను, పొట్లకాయ వేసేసాను. మంచిగా కలుపుకోవాలండి, పైకి కిందికి కలుపుకోండి. కొంచెం ఉప్పు మీకు సరిపోకపోతే వేసేసుకోండి. ఉప్పు వేసుకుంటే చక్కగా మగ్గిపోతాయి, ఉప్పులోనే మంచిగా ఉంటుంది అన్నమాట, టేస్ట్ కూడా. యాక్చువల్గా నేను పొడికారం వేసి వేపుదాం అనుకున్నానండి. పొడికారం ఇప్పుడు కొట్టే అంత పరిస్థితి లేదు, ట్యూషన్ పిల్లలు ఉన్నారు కదా. ఇప్పుడు ఇవి వేయించాను అనుకోండి, ఎండుమిర్చులు అందరికీ ఏమంటారు, పొమ్మనలేక పొగ పెట్టినట్టు ఉంటుంది అనమాట. పాపం పిల్లలకి దగ్గుతూ ఉంటారు. సో అందుకని నేను ఇక్కడ పొడికారం మా అత్తయ్యని అడిగి వచ్చాను, లేదంట తన దగ్గర కూడా. సో అందుకని నేను పొడికారం బదులు ఇందులోకి నేను కారం వేస్తున్నాను. యాక్చువల్గా అయితే మేము నేను ఎక్కువైతే ఫ్రైస్ చేసినప్పుడు పొడికారం యూజ్ చేస్తామండి. మా సైడ్ మా అత్త కానీ మా మదర్ కానీ నాకు అదే నేర్పించారు. ఫ్రైస్ చేసేటప్పుడు పొడికారాలు. ఇప్పుడు కొన్ని ఉంటాయి కదండి, చిక్కుడుకాయ, గోరుచిక్కుడుకాయ, కొన్నిట్లోకి బీరకాయ, పొట్లకాయ, వీటిలలోకి అయితే పొడికారం వేస్తాను. చిక్కుడుకాయ, గోరుచిక్కుడుకాయ, కొన్ని వాటిలలోకి కొబ్బరి కారం వాడతాం అన్నమాట. ఆ టేస్ట్లు భలేగుంటాయి లేండి, అసలు చాలా బాగుంటాయి. మామూలు వైట్ అన్నంలో కూడా పొడికారం వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఎవరైనా తిన్న వాళ్ళు ఉండుంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇక్కడ వచ్చేసి వేగాయి అన్నమాట, చక్కగా వేగాయి. సో నేను ఒక 1.5 స్పూను మా టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకుంటున్నానండి. మీరు కూడా అంతే, మీ టేస్ట్కి తగ్గట్టుగా, మీ స్పైసీ లెవెల్కి తగ్గట్టుగా కారం వేసుకొని చక్కగా వేయించండి. నేను ఒక 2-3 మినిట్స్లో తీసి వేయలేదనండి, నేను చాలాసేపు ఒక 1/2 అవర్ దాకా వేగించాను అవన్నిటిని కూడా. కాకపోతే మీకు చూపించలేదన్నమాట, అంతే. కారంతో పాటే నేను ఇక్కడ కొత్తిమీర కూడా వేసి ఒక 5-10 నిమిషాలు మగ్గ పెడతానండి, అలాగే ఉంచేస్తాను మూత పెట్టేసి. ఇక్కడ పుదీనా కూడా, సారీ అండి, ఇక్కడ కొత్తిమీర కూడా వేసేస్తాను. కొత్తిమీర కూడా వేసేసి మూత పెట్టేస్తాను. కొత్తిమీర కూడా ఎక్కువనే వేసుకోవాలండి, తక్కువ వేసుకున్నారు, ఎక్కువగానే వేసుకోండి. కొత్తిమీర మంచి టేస్ట్ ఇస్తుంది అన్నమాట. సో ఇక్కడ నేను కొంచెం మగ్గ పెట్టుకొని తీసేసాను. చూడండి నూనె పైకి తేలాక చూడండి నేను ఇక్కడ టేస్ట్ చూసుకుంటున్నాను అనమాట. ఉప్పు, కారం అన్నీ సరిపోయాయా లేదా అని చూసుకుంటున్నాను అన్నమాట. చాలా బాగుంటుందండి పొట్లకాయ ఫ్రై, ఇలా చేసుకొని తినండి. తినని వాళ్ళు కూడా తింటారనమాట. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీ, ఎవరు అవసరం కూడా లేదండి.
కొత్తగా వంటలు నేర్చుకున్న వాళ్ళు కూడా చేయొచ్చు అన్నమాట. అంత ఈజీ. ఇందులోకి మనం మసాలాలు కానీ ఏమీ వేయలేదు. చూడండి నాకు ఇక్కడ ఉప్పు కారం అన్నీ సరిపోయాయి. అండ్ పొట్లకాయ కూడా చక్కగా ఉడికిపోయిందన్నమాట. ఇంకా నేను స్టవ్ కట్టేసుకుంటానన్నమాట. చూడండి ఎంత చక్కగా వేగిపోయిందో. నూనె పైకి తేలిందంటే కూర అయిపోయినట్టే అండి. ఇక్కడ నేను స్టవ్ కట్టేసుకున్నాను. చూడండి ఎంత బాగుంటుందో తెలుసా అండి. ఇలాగా లైక్ చేయండి.